ఎందుకు వచ్చావురా అసలు? ఎందుకు మోసం చేయాలని అనుకున్నావు? చెప్పరా, చెప్పు. ఏమండి ఏమండి ఆగండి, ఆయన్ని కొట్టొద్దు. మీరు కొట్టినా సరే నేను చెప్పేది నిజం సార్. నా దగ్గర ఉన్న ఆధారాలు నిజం. మేం ప్రేమించుకున్న మాట నిజం. చంపేస్తాను రాస్కెల్. నువ్వు చెప్పినవన్నీ నిజాలైతే మరి ఇప్పుడు ఈ వీడియో ఏంట్రా? ఇది అబద్ధమా? అబద్ధం కాదు మేడం, మోసం. వీళ్ళందరూ చేసిన మోసం. వీళ్ళందరూ కలిసి నాతో బలవంతంగా తాగిచ్చి కావాలనే వాళ్ళకి అనుకూలంగా నేను ఇలా మాట్లాడేలాగా చేశారు, చెప్పించారు. ఇది కరెక్ట్ కాదు ఉషా. డబ్బున్నవాడు దొరికాడని వాడితో పెళ్ళనేసరికి నువ్విలా ద్రోహం చేస్తావా? ఇది కరెక్ట్ కాదు. వీళ్ళందరితో చేతులు కలిపి ఇంత కుట్ర చేస్తావా? నిన్ను ఏయ్, ఎవరి మీదకి వస్తున్నావురా? నీ మీద అమ్మాయి కుట్ర చేసిందో ఆ అమ్మాయి మీద నువ్వు కుట్ర చేసావో ఇప్పుడే తేలిపోతుంది. ఏంటి, నిన్ను బలవంతంగా తాగించేసి నీతో అలా మాట్లాడించావా? ఒరే సచ్చినోడా, నువ్వెవరో ఏంటో నీ గురించి పూర్తిగా వివరాలు మాకు తెలియకపోయినా నీ గురించి తెలిసిన వాళ్ళు వస్తున్నారా? మేడం, మీరైనా నమ్మండి మేడం, ఇదంతా కుట్ర మేడం. వాళ్ళు కావాలని చేస్తున్నారు. ఉషాని ఎలాగైనా మీ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేసి ఈ ఇంటి కోడల్ని చేయాలని చెప్పి వీళ్ళు నా మీద నిందలు వేస్తున్నారు మేడం. కోటర్ వెంకట్, ఎరా నీకు దొంగతనాలు దోపిడీలే వచ్చనుకున్నాను, ప్రేమించడం కూడా వచ్చా? ఎస్ఐ గారు, ఇతను వీడు పెద్ద ఫ్రాడ్ అమ్మా. పల్లవి గారు ఫోన్ చేసి మా ఇంటికి ఒక అతను వచ్చాడని డీటెయిల్స్ అన్నీ చెప్పారు. ఇతని మీద డౌట్ ఉంది, ఫ్రాడ్ లాగా కనిపిస్తున్నాడు అని. మీ రికార్డులో ఏమైనా ఉందేమో చూడండి అని చెప్పి వీడి ఫోటోలు పంపించారు. అందుకే నేను వచ్చాను. యారా, కిడ్నాప్ కేసులో అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళావు. బెయిల్ మీద బయటికి రాగానే మొదలు పెట్టేశావా? ఏం మాట్లాడుతున్నారండి మీరు? ఎవరిని చూసి ఎవరనుకుంటున్నారు? వాళ్ళ దగ్గర ఆడే నాటకాలు నా దగ్గర ఆడితే లాఠీ విరిగిపోతుంది. కోటర్ వెంకట్ అని వీడు పెద్ద చీటరమ్మా. కోటర్ ఇస్తానంటే ఎలాంటి వెధవ పని చేయడానికైనా సిద్ధం. సంవత్సరంలో 365 రోజులుంటే అందులో 300 రోజులు వీడు జైల్లోనే ఉంటాడు. మిగిలిన 65 రోజులు మా స్టేషన్ చుట్టూ తిరుగుతూ ఉంటాడు. అలాంటి నువ్వు ఈ అమ్మాయిని ప్రేమించావా? ఇక్కడ అక్కడ కాదండి, ఫారిన్లో ప్రేమించాడంట ఈ వెధవ. ఫారెనా? ఏ కంట్రీ రాది? అసలు పాస్పోర్ట్ ఉందా నీకు? మీరు నాకు ఫోటో పంపించి మంచిదైందమ్మా. లేదంటే వీడు మీ అందరినీ నమ్మించి ఖచ్చితంగా ఆ అమ్మాయి జీవితం నాశనం చేసేవాడు. చూసారా అత్తయ్య గారు, మీరు వాడు చెప్పినవన్నీ నమ్మి ఉషనిచ్చి పంపించేద్దాం అనుకున్నారు. పంపించేస్తుంటే ఏమయ్యేదో చూశారు కదా.
ఇతని మన ఇంట్లో 2 రోజులు ఉంచుదాము చూద్దాము అంటే నువ్వేమన్నావు అక్షిత? ఎందుకు అవసరం లేదు అని మాట్లాడావు. ఇప్పుడు ఆయన ఎలాంటి వాడో అర్థమైందా? ఎందుకు 2 రోజులు ఆగుదామని చెప్పాను ఇప్పుడు మీకు అర్థమైందా అండి? ఇంకా నయం, వీడి మాట నమ్మి ఈ అమ్మాయిని పంపించుంటే ఇప్పుడిప్పుడే అమ్మకి జనంలో మంచి పేరు వస్తుంది, ఎమ్మెల్యే కూడా కాబోతుంది. మొత్తం పేరంతా నాశనం అయిపోయేది. ఏరా, కోటర్ డబ్బుల కోసం నా రాజకీయ భవిష్యత్తునే తొక్కాలని చూస్తావా? అసలు ఎవరు చెప్తే ఇక్కడికి వచ్చావురా? అది చెప్పు ఫస్ట్. రేయ్ చెప్పు, ఎవరు నీకు ఈ పని అప్పగించారు? ఎవరు డబ్బులు ఇస్తానన్నారు? ఎందుకు కుషన్ తీసుకెళ్లాలనుకున్నావు? చెప్పరా, చెప్పు. అడుగుతుంటే చెప్పవేంట్రా? చెప్పు. చెప్పు. ఎందుకు వచ్చారు అసలు? ఎవడ్రా నేను పంపించింది? చెప్పు. చెప్పు. చెప్తానండి, చెప్తాను. లేదండి, నాకెవరూ ఈ పని అప్పగించలేదు. డబ్బు కోసం ఈ పని చేశాను. ఈ అమ్మాయి ఇక్కడ పని మనిషిగా పనిచేస్తుంటే ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే డబ్బులు ఎలా వస్తాయనుకున్నావురా? నువ్వు అబద్ధాలు చెప్పొద్దు, నిజమేంటో చెప్పు. చెప్పరా, చెప్పరా, చెప్పు. చెప్తావా లేదా? చెప్పరా, నిజం చెప్పరా, చెప్పు. చెప్తాను మేడం, చెప్తాను. ఈ అమ్మాయి పని మనిషి అయితే ఏంటండి, చూడ్డానికి అందంగా ఉంది. పైగా అమ్మాయి కదా, ఎవరికి అమ్మేసినా డబ్బులు వస్తాయి కదా. ఆ ఉద్దేశంతో చేసిందండి, అంతేకాని నాకెవరూ ఈ పని అప్పచెప్పలేదండి. అమ్మాయిని తీసుకెళ్ళి అమ్మేస్తావరా? స్టేషన్లో ఎముకలు విరిచేస్తాను. పదరా, పద. ఉషా, ఏడవ కుషా.